జీవితంలో ఒక చిన్న హెచ్చరికగా పొందుకుందాం. ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు ఇవి. దెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక 1-4 వచనాలు ఒకసారి చదువుకొని వాటి గురించి కొద్దిసేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని. ఒక్క నిమిషం. నేను 2వ దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాలు. క్షమించండి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఆమేన్. హల్లెలూయా. చాలా కాలంగా మనం మాట్లాడుకుంటున్నాం ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. కొన్నిసార్లు ఏది చేయకూడదో మనకు తెలియాలి అంటే దానికి సంబంధించిన కొన్ని సూచనలు మనకు తెలియాలి. సూచనలు, ఇది ఇలా ఉంటే ఇది మనం చేయకూడదు. ఒకసారి నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సముద్రం అల్లకల్లోలంగా ఉంటే గవర్నమెంటు ఒక చిన్న హెచ్చరికను జారీ చేస్తుంది. ఏంటి అంటే వేటకు వెళ్ళేవారు, అంటే చేపలు పట్టడానికి వెళ్ళేవారు వెళ్ళొద్దు అని. కారణం ఏంటంటే సముద్రం మీద తుఫాన్ ఉంది, వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాద స్థాయిని కూడా ఒక బెలూన్ ఎగరవేయటం ద్వారా పలానా నెంబర్ బెలూన్ అన్నది ఎగరవేయటం ద్వారా మనకు తెలియచేస్తుంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్ళేవారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అలా ఒక సూచనను బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. ఇది అపోస్తలుడైన పౌలు దానియేలు గ్రంథం నుంచి తాను తెలుసుకున్న కొన్ని విషయాలు, యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని మాటల్ని క్రోడీకరించుకుంటూ ఒక సూచనకరమైన విషయాన్ని ప్రకటించాడు. ఆ మాటను కొద్ది నిమిషాలే ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మరాచమే కొందనాలు చెల్లిస్తున్నాం. అజ్ఞానిని గనుక ప్రభా, నా జ్ఞానమును మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా. మాట్లాడువారు మీరే, ఆలోచన చెప్పువారు మీరే. మా ఆత్మీయ జీవితాలు బలపరచబడులాగన ఏ వాక్యము మమ్మలను దర్శించాలో, ఏ వాక్కులతో మా హృదయాలను తాకాలో, ఇక్కడ కూడిన మా అందరి ప్రశ్నలకు తగు జవాబులను అనుగ్రహిస్తూ మా హృదయాలు మా ఆత్మీయ జీవితాలు బలపరచబడులాగన మా హృదయాలలో అయ్యా తండ్రి చక్కటి వాక్కులు నాటబడటానికి సహాయం దయచేయమని, అట్టి కృపలో బలపరచమని, మీ ఆత్మచేత పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ దర్శించమని, మరొకసారి మీ దీనదాసుడనైనా నేను మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకుంటూ నన్ను నేను అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ మీ నామం హెచ్చింపబడులాగన మీరే నాతో మాతో మాట్లాడమని యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పౌలు దెస్సలోనికల సంఘంతో మాట్లాడుతున్నాడు. దెస్సలోనికల సంఘంలో ఉండేటటువంటి ఒక చిన్న ప్రతికూల అనుభవాన్ని గమనించాడు. ఏంటంటే ఇక్కడ ఈ మాటలను బట్టి 2వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం చూస్తే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను అన్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటను ప్రకటిస్తున్నాడు. కారణం ఏంటంటే వారు ఏ
సువార్తను విన్న వెంటనే వారి ఆత్మీయ జీవితాల్లో అటు మళ్ళుకునే వారిగా కనబడుతూ ఉన్నారు. ఏది సత్య సువార్తో అర్థం కాక సత్యమైన వాక్కులను సరిగా గుర్తుపట్టలేక వారు తప్పు త్రోవలో వెళ్ళిపోవడం ద్వారా దేవునికి ఇష్టం లేని వారిగా మార్చబడుతున్నారన్నటువంటి ఒకే ఒక్క కారణం చేత పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మొదటి వచనంలోనే చెప్తున్నాడు కదా, సహోదరులారా, ప్రభు దినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనాను చెప్పితే హల్లెలూయా, రాకడ వచ్చేసిందండి అని మనం వింటూ ఉంటాం. రాకడను గురించినటువంటి సూచనలు ఈ మధ్యకాలంలో అధికంగా కనబడుతున్నాయి, చాలా అధికంగా. ఇస్రాయేల్లో ఎర్ర ఆవులను గురించి కానీ, జరుగుతున్నటువంటి యుద్ధాలను గురించి కానీ, అక్కడక్కడ జరుగుతున్నటువంటి మరణాలను గురించి కానీ, లేదంటే అక్కడక్కడ జరుగుతున్న హింసాకాండలను గురించి కానీ మనం చూస్తూ వింటూ ఉన్నప్పుడు మన హృదయాలలో తెలియని ఆందోళన రేగుతూ ఉంటుంది. ఈ ఆందోళన మధ్యలో కొన్ని అపవాద సంబంధమైనటువంటి విషయాలు మీ జీవితాల్లోనికి తీసుకురావడం జరుగుతుంది, మన జీవితాల్లోనికి. అదేంటి అంటే మన విశ్వాసాన్ని బలహీనపరిచేవి, మన విశ్వాసాన్ని తప్పు త్రోవలో నడిపించేవి. అందుకే చెప్తున్నాడు కదా, ఇలాంటివి ఏవైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, మీరు చెదిరిపోయే అనుభవాలు కలిగిన వారిగా ఉండకూడదు, విశ్వాసంలో అల్ప విశ్వాసులుగా మార్చబడే అనుభవానికి వెళ్ళకూడదు. ఇలాంటివి వినబడుతున్నప్పుడు మనం ఏమాత్రము తొందరపడాల్సిన అవసరం లేదు అని యేసుక్రీస్తు వారు ఆల్రెడీ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ప్రకటించారు. అంత్యకాలమును గురించి ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. అడుగుతారు, అయ్యా అంత్యకాలము ఎలా ఉంటుంది, ఆ సూచనలు ఏంటి అని శిష్యులు యేసుక్రీస్తుని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, దాని గురించి ఎవరికి తెలియదు అయ్యా, నాకు కూడా తెలీదు. ఎవరు చెప్తున్నారు ఆ మాటని? యేసయ్య స్వయంగా చెప్తున్నారు, నాకు కూడా తెలీదు. ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు ఆ దినము, ఆ గడియ ఎప్పుడో. కాబట్టి మనం వాటిని గురించి ఆలోచించకూడదు, వాటిని గురించి ఆలోచన చేయకూడదు. మనం చాలాసార్లు అవసరం లేని వాటి కోసం ఆలోచన చేస్తూ అవసరమైన వాటిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాటను ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఆయన 4 రకాలైన విత్తనాలను గురించి ప్రకటిస్తూ ఒక ఉపమానం చెప్పినప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా దాని ఆంతర్యం ఏంటి, ఈ ఉపమానంలో ఉండే అర్థం ఏంటి అని అడిగితే ఆయన అర్థాలను చెబుతూ 3వ విత్తనం గురించి చెప్తాడు. 22వ వచనాన్ని మనం చూస్తే, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. వాడేమవుతున్నాడు? నిష్ఫలుడు. ఇది 3వ రకం విత్తనము. యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పారంటే, వారు ఆత్మీయ స్థితిలో బలమైన వారిగానే ఉంటారు, కానీ కొన్నిసార్లు ఐహిక విచారాలు, మెయిన్లీ వాటినే మనం కంపేర్ చేసుకుందాం. ఐహిక విచారం అనేసరికి మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతికూల అనుభవాలు, కుటుంబంలో వస్తున్నటువంటి ప్రతికూల అనుభవాలు, శరీరానికి కలుగుతున్న బలహీనతలు, ఇవి మనలను ఆత్మీయ స్థితిలో దేవుని నుంచి దూరంగా చేసేటటువంటి చంచల మనస్కులుగా చేసేటటువంటి విషయాలు కలిగిస్తూ ఉంటాయి. ఇది ఎవరి వలన కలుగుతుందట? దుష్టుని వలన కలిగే కార్యము, అపవాది వలన కలిగే కార్యము, అవిశ్వాసము వలన మన జీవితాల్లో ఎదురుపడే ప్రతికూల పరిస్థితి. ఎక్కడో చిన్న అవిశ్వాసం ఉంటుంది, ఆ అవిశ్వాసము వాడు ఒక త్రోవగా మార్చుకుంటాడు. ఈరోజు క్రీస్తులో బాప్తిస్మం పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఒక్కసారి ఒక భర్తకు కట్టబడిన భార్య ఎలా అయితే నిలకడగా ఉంటుందో అలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సంఘానికి క్రీస్తుకి సంబంధం ఏంటో తెలుసా? వధువుకి వరుడికి ఉన్న సంబంధం. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వివాహము అనేటటువంటిది ఎంత బలమైన బంధం. భార్యాభర్తల మధ్య ఎన్ని వివాదాలు ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు ఉన్నా, భార్యను భర్త ఎట్టి పరిస్థితులలో మరణం వరకు వేరుపరచబడరు. ఎలా అయితే ఈ యొక్క వివాహ వ్యవస్థ మన కళ్ళెదురుగా కనబడుతుందో అలానే దేవునితో మన సంబంధం ఉండాలి.
ఒక్కసారి క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావు ఎప్పుడో, మరణము వరకు ఆయనే నీ రక్షకుడు. 1, 2, మరణము తరువాత ఆయనే నీ కాపరి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఎవరో మీరు అన్న మాటలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాకడ కోసం నమ్మకంగా ఎదురు చూస్తూ ఉంటారు, వారు అందరూ విశ్వాసులు అనబడాల్సిన స్థితి ఉండదండి. అందరికీ ఆ మార్క్ ఇవ్వబడదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఎందరైతే తనను అంగీకరిస్తారో వారికి మాత్రమే ఆ ఆంబులం తగిలిస్తారు. అంగీకరించడం అంటే ఒప్పుకొని దాటిపోవటం కాదు, ఎప్పటెప్పటికీ ఆ విశ్వాసములో నిలకడగా ఉండటం. ఈ విషయాన్నే ఖచ్చితంగా చెప్తూ, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము అని చెప్పి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. రాకడను గురించి పౌలు క్రీస్తు చెప్పిన ఒక మాటను, దానియేలు ప్రకటించిన ఒక మాటను చెప్తున్నాడు. దానియేలు గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో ఈ మాటను చూస్తాం మనం. దానియేలు ప్రకటిస్తాడు, నాశన పాత్రుడు ఎక్కడుంటాడట? పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేస్తాడట. వాడు ఎలాంటి అనుభవాన్ని ప్రకటిస్తాడంటే, నేనే సమస్తము అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నేనే సమస్తము అని. ఇక్కడ దెస్సలోనికల సంఘానికి ఈ మాటను కూడా పౌలు చాలా చక్కగా హెచ్చరిస్తూ చెప్తున్నాడు. మనము ఇంకొంచెం ముందుకు చదవటానికి ప్రయత్నం చేద్దాం. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. హల్లెలూయా. ఎండ్ టైం, చివరి క్షణాన్ని ప్రకటిస్తున్నాడు. ఎలా ఉంటుందట? వాడు అన్నిటికన్నా హెచ్చైన స్థితిలో కూర్చొని నేనే దేవుణ్ణి అంటాడట. నేనే దేవుణ్ణి, మీరు నన్ను పూజించాలి. ఆ రోజు ఈయనే దేవుడు అనే మనస్సు నీకు కలుగుతుంది ఖచ్చితంగా. అందులో ఏమాత్రము డౌట్ రాదు. ఈయనే దేవుడు, ఎస్, రెండవ రాకడలో క్రీస్తు ఈయనే అన్నటువంటి మనస్సు నీ జీవితంలో కలుగుతుంది. ఆ రోజు నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీ విశ్వాసములో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? చంచల మనస్కులు కాకుండకూడదు, బెదరకుండా ఉండాలి. మన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. దేవునిలో మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండాలి అంటే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటటువంటి విశ్వాసం మన జీవితంలో ఉంటే మనల్ని ఎవ్వరూ మోసగించలేరు. ఇదిగో నీ బీరువాలో 100 రూపాయలు ఉన్నాయి కదా, ఆ 100 రూపాయలు నేను తీసేశాను, నా దగ్గర ఇగో తాళం ఉంది అని ఎవరైనా చూపిస్తే, ఒకే తాళం ఉండి ఒకే తాళం ఉన్న బీరువాలో నీ డబ్బులు దాచి ఆ తాళం నీ దగ్గరే ఉంచుకుని నీకు అనుమానం రాకూడదు. ఎందుకో తెలుసా? ఆ తాళం నీ దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఇదిగో నీ తాళం తీసేసానన్నా నువ్వు ఏమాత్రం బెదరాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ తాళం నీ దగ్గరే ఉంది. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. నువ్వు అనుమానించి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి 100 రూపాయలు చూసి, అయ్యో ఇక్కడే ఉంది, ఈ తాళం నా దగ్గరే ఉంది కదా, నేను ఎందుకు అనుమానం పడ్డాను అన్న ఆలోచన నీ జీవితంలోనికి రాకూడదు. అది తోమా విశ్వాసం. తోమాకు కలిగిన విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క మాట అన్నారు. ఏమనంటే, చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు. పరీక్షించి తర్వాత విశ్వాసంలో నిలబడ్డం కాదు. వన్స్ నువ్వు పరీక్షించిన తర్వాతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావు. ఇంకా ప్రతిరోజు పరీక్షించే అనుభవానికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు.
అస్వస్థమానం గాయాల్లో చేపెట్టి అవును నువ్వే యేసయ్యవు, అవును నువ్వే యేసయ్యవు అనే అనుభవం మన జీవితంలోనికి రావడానికి వీలు లేదు. ఈరోజు విశ్వాస జీవితం అంతా బలహీనపరచబడడానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న ఐహిక విచారాలు. మేలు జరిగితే దేవుని కార్యము, కీడు జరిగితే అది దేవుని కార్యము కాదు. అయ్యో నేను అవిశ్వాసిని అయిపోయాను అని అనుకునే అనుభవాలు మనకి ఎప్పుడు కలగకూడదు. మన గురి ఎప్పుడు ఒకటిగానే ఉండాలి. ఆ గురి ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు. మన విశ్వాసం ఎప్పుడు ఆయన మీదే ఉండాలి. విశ్వాసము అటు ఇటు తరలటానికి మరలటానికి వీలు లేదు. యేసుక్రీస్తు వారితో ఆ పడవలో ప్రయాణం చేస్తున్న వారు క్రీస్తుతో ప్రయాణం చేస్తున్నప్పటికీ వారిలో అవిశ్వాసము అనేటటువంటి ఒక చిన్న కొసమెరుపు వారిని అల్ప విశ్వాసులారా అని గద్దించే అనుభవానికి తీసుకువెళ్ళింది. వారు అవిశ్వాసములో కాకుండా విశ్వాసములో ఉంటే అది ఎంతటి గొప్ప ఉప్పెనైనా వారిని ఏమీ చేసి ఉండేది కాదు. మనలో ఉన్న అవిశ్వాసము మనల్ని కదిలించడం మొదలు పెడుతుంది. అలా కదిలించకుండా ఉండాలంటే మన విశ్వాసంలో బలంగా ఉండాలి. ఆ విషయాన్ని పౌలు సంఘానికి చెబుతూ ఆయన 4వ వచనంలో ఏమంటున్నాడంటే ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. హల్లెలూయా. ఏ విధము చేతనైనాను ఎవడు మిమ్ములను మోసపరచనీయకూడదు. నువ్వు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నావో దాని మీద నీకు ఎట్టి అనుమానం ఉండటానికి వీల్లేదు. ఎన్ని ప్రతికూలతలైనా రావచ్చు. ఇది ఇలా జరుగుతుందా, ఇది ఎందుకు ఇలా జరిగింది అన్నది నీ జీవితంలో అనుమానంగా ఉండకూడదు. ఇప్పటికీ మరొక మాట నేను మీకు చెప్తాను. గడిచిన 2 వారాల నుంచి ఒక ప్రశ్నార్థకమైన మాట, ఇది అవునా? ఆదాము అవ్వలను వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క జీవాన్ని పోగొట్టినటువంటి ప్రశ్న, ఇది నిజమా? ఈరోజుకి మన జీవితాల్లో ఇది నిజమా అన్నదే మనల్ని పడగొడుతూ వస్తుంది. కాబట్టి ఇది నిజమా అన్నది అసలు ప్రశ్నగా మన జీవితంలో ఉండటానికి వీలు లేదు. ఒక్కసారి మనం ఒక్క మాటను నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏదైనా ఒక ప్రకటన బైబిల్ గ్రంథంలో మనకు కనబడితే దానిని అన్వేషించడానికి ప్రయత్నం చేయొద్దు, దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. అది బైబిల్ ప్రకటించింది కనుక దాన్ని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. గుడ్డిగా నమ్మడం అన్నది, దేన్ని పడితే దాన్ని నమ్ముతాం, బైబిల్ని నమ్మం మనం. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు అన్న విషయాన్ని రూఢిగా మనం తెలుసుకున్నప్పటికీ నమ్మలేని వారిగా ఉంటున్నాం. ఎస్, అది జరిగింది అని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే అది దేవుని కార్యము. ఇది ఎలా సాధ్యము ఆలోచించడానికి వీల్లేదు. చాలాసార్లు సైంటిఫిక్ రీజన్స్ వెతుకుతూ ఇది అసాధ్యమండి, ఇలాంటివి చెప్పొద్దండి అంటుంటాం మనం. దేవునికి అసాధ్యమైనది లేనే లేదు. చెల్లి చిన్న సాక్ష్యం చెప్పింది. మార్చుని ముందు నిలవబడి, అయ్యా నువ్వే నాకు సహాయం అంటే, వెలుగు తన ముందు నడిస్తే తను హ్యాపీగా మార్చుని ముందు నుంచి వెళ్ళిపోయింది. తెల్లవారు విన్నటువంటి వాళ్ళందరికీ అది ఆశ్చర్యమే. ఇది నిజమేనా, ఇది నిజమా అన్న ప్రశ్న నీ జీవితంలోనికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వు అవిశ్వాసంలో పడిపోయినట్టే. ఆ ప్రశ్న రావటానికి వీల్లేదు. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. దేవునికి అసాధ్యమైనది ఏది ఉందండి? ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలడు. యోర్దాను నదిని ప్రవహించకుండా ఆపగలడు. ఆరిన నేలను ఆయన ఇవ్వగలడు. ఇశ్రాయేలీయుల ప్రజలకు బండలో నుంచి నీరిచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో చేస్తున్న గొప్ప అద్భుతాలు ఏం కాదు, ఆయన వాటిని చేయగలిగే దేవుడే. హల్లెలూయా. నువ్వు ఇంకా నమ్మితే ఇంతకన్నా అద్భుతాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. మనం నమ్మకే కొన్ని అద్భుతాలు అవును అనే అద్భుతాలను మనం చూస్తున్నాం. ఇది అవునా అనే అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనను మోసగించేవాడు మన పవిత్రమైన పరిశుద్ధమైన దేవుని స్థలంలో నిలువబడి నిన్ను మోసగించడానికి ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, అపవిత్రమైనది పవిత్రమైన స్థలంలోనికి వచ్చే రోజులు ఇవి.
ప్రేమలు చనిపోయే రోజులు ఇవి. ఎలాంటి అనుభవాలు మన మధ్య ఉన్నామో ఒక్క మాటలో మనం చదువుకొని ఈ వాక్య భాగాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ నాయకుడైనటువంటి తిమోతి మాట్లాడుతూ, సేవకునితో మాట్లాడుతూ తిమోతితో ఆయనకి ఒక హెచ్చరికను ఇస్తాడండి. మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను, వినండి. ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. అంత్య దినమున అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. హల్లెలూయా. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాటలు. ఇలాంటి అనుభవాలకు మనం ఎప్పుడైతే దూరంగా ఉండగలుగుతామో అప్పుడే మన విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉన్నటువంటి వారు. చాలా ఈజియెస్ట్ మాటలు మన ముందు కనబడుతున్నాయి. ఈరోజు కనబడుతున్నటువంటి విషయాలు. భర్తను భార్య చంపేసిందట. నిన్నటి రోజు ఇలా పేపర్ తెరిస్తే ఈనాడు పేపర్లో 2 విషయాలు కనబడ్డాయి. ఒకటి, భార్య భర్తను చంపేసింది. ఒకటి. రెండవది, బీహార్లో భార్యట భర్త నాలుక కురికి తినేసిందట. నాలుక కురికి తినేసింది. సాధ్యమా అది? కానీ జరిగింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ ఎంత భయంకరమైనటువంటి ప్రతికూల అనుభవాల్లోనికి వెళ్ళిపోయింది. అసలు భార్య భర్తను ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతటి చెడ్డవాడైనా భర్తను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. అలాంటి ప్రేమ కలిగినటువంటి భార్య అనబడే పేరు కూడా ఇప్పుడు ఎలా మార్చబడిందో చూసారా? ఇది మనము ఎవరిని అనుకోవటానికి వీల్లేదు. అంత్యకాలపు సూచనలు ఇవి. అంతేగాని ఇదే అంత్యకాలం అనటానికి వీలు లేదు. తల్లిదండ్రులను ప్రేమించేటటువంటి వారు, గౌరవించేటటువంటి వారు, ఆ మాట వింటే తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్న మాట విని ఎంతో తల్లిదండ్రులకు విలువనిచ్చేటటువంటి దినాలు గడిచిన దినాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు తల్లిదండ్రులను మర్చిపోయే బిడ్డలు ఏర్పడ్డారు. కారణం ఏంటంటే వారిలో అలాంటి మనస్సు అంత్యకాలంలో ఏర్పడాల్సిన అవసరం ఉంది. అది అంత్యకాలపు సూచన. ఇలాంటివి గమనిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసాన్ని ఎవరు దోచుకుపోకుండా మనం ఎప్పుడు దేవునితో సహవాసం కలిగినటువంటి వారమై, ఇలాంటి వారికి మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మనము విముఖులమై ఉండాలి. ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. ఖచ్చితంగా తిమోతికి పౌలు తెలియచేస్తున్న చివరి సూచన అది. తర్వాత తిమోతితో ఆయన మాట్లాడలేదు. చివరి పత్రిక ఇది. ఈ పత్రికలో ఆయన మాట్లాడుతూ, ఆయన రాస్తూ అంటున్నాడు, ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. విముఖుడవై ఉండంటే వాటిని ఏమాత్రం నీ దగ్గరకు రానివ్వటానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితులు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి వీలు లేదు. బైబిల్ చెప్తుంది 10 ఆజ్ఞలకు మనం ఎప్పుడు సమీపస్తులుగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ ఈరోజు ఎదుటివాడు బాగుంటే, ఎదుటివాడు ఆశీర్వదించబడితే, ఎదుటివాడు పైకి అంటే ఉన్నతంగా వెళుతూ ఉంటే మనము ప్రేమించేవారిగా ఉంటాం, కానీ నిజమైన మనసుతో ప్రేమించలేని వారిగా ఉంటున్నాం. ఒకసారి మన హృదయాలు మనం గమనించుకొని చూస్తే అర్థమవుతుంది. ఆ మనస్సు మనకు కలిగిందంటే గుర్తుంచుకోండి, ఈరోజు దుష్టుని యొక్క ఆత్మ నీ మీద ప్రభావము చూపుతుంది. పడిపోకుండా ఉండాలి అంటే వాడి యొక్క మాటలు వినటానికి వీల్లేదు. ఇది నిజమా అన్న మాట వినటానికి వీల్లేదు. నేను పడిపోతున్నాను, తిరిగి బలపరచబడాలి కనుక మోకరించి దేవుని అడగాలి, అయ్యా నా ఆత్మీయ జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది, నేను పడిపోకుండా నన్ను
బలపరచు తండ్రి. ఎంతమందికి ఇష్టం అలాగ అడగాలని? అయ్యా నేను బలపరచబడాలి అని అడగాలనుకున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారి ప్రార్థన చేయాలి, దేవుని ముందు మోకరించి, అయ్యా ఇదిగో అంత్యకాలంలో ఏ ప్రతికూలతలు అయితే అందరి మీదకి వస్తున్నాయో అది నా మీద ప్రభావం చూపకుండా శక్తిని దయచే ప్రభా అని మనం అడిగి ధైర్యంతో దేవుని సన్నిధిలో ఇలాంటి వెదురు పడుతున్నా ఆయన సన్నిధిని వదలకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృపలో మనల్ని బలపరచునుగాక. లేచి నిలబడదాం.